ఈ ఈ ఎంత లత్కోర్ మాటలంటే ఈ బలుపు, ఈ తలపొగరు తగ్గించుకోవాలి. దిల్ రాజు నువ్వు తగ్గించుకోవాలి. నీ చరిత్ర తెలియ కాదు. తెలంగాణ వాడిగా నువ్వు చెప్పుకొని తెలంగాణ ద్రోహివి నువ్వు. ఎవరు కూడా తెలంగాణ ఎవరిని ఎంకరేజ్ చేయలే, తెలంగాణ భాషను ఎంకరేజ్ చేయలే, తెలంగాణ యాసను ఎంకరేజ్ చేయలే, తెలంగాణ కల్చర్ను నువ్వు ఎంకరేజ్ చేయలే. ఎప్పుడైనా నువ్వు ఇప్పుడు కాదు కదా, నువ్వు దశాబ్దాల కాలంగా నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు కదా, ఉండి తెలంగాణ ఎంకరేజ్ చేసినావా? తెలంగాణ యాస మీద, తెలంగాణ కల్చర్ మీద ఎగతాళి చేస్తూ విలన్లకు మాత్రమే మన భాష పెట్టినప్పుడు ఎన్నడన్నా నువ్వు ప్రశ్నించినవా? ఎన్నడన్నా మాట్లాడినవా? మాట్లాడలే. కానీ ఇవాళ ఏం మాట్లాడుతా ఉన్నాడు ఈ సన్నాసి, ఒకసారి వినండి. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు అన్ని తక్కువ కాబట్టి మీ దగ్గర రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్ కి వైబ్ ఇస్తాం. ఇది అంటే తెలంగాణలో తాగుబోతోళ్ళు, తెలంగాణలో తిండిపోతోళ్ళు, తెలంగాణ కల్చర్ అంటే ఇంత గలీజ్గా ఉంటుంది అనేటువంటిది నువ్వు చెప్తున్నావు, అంతేనా? అదేనా దిల్ రాజు నువ్వు చెప్పేది? నువ్వు తెలంగాణోడివేనా అసలు? ఇంతకీ మీ జీన్స్ మన దగ్గరవేనా, ఇక్కడివేనా? మరి తెలంగాణ బిడ్డ పౌరుషమేనా అనేది, లేకపోతే వేరేదా? ఇంత బల్ప్ అవసరమా? ఇంత అహంకారం అవసరమా? ఎవడరా నువ్వు అసలు? నీకు ఇంతకు అర్థం కాదు. నీకేం అధికారం ఉంది ఈ ప్రాంతాన్ని, భాషను, ఇక్కడ కల్చర్ని కించపరచడానికి? నేను ఒక గౌడ బిడ్డను, తెల్ల కళ్ళంటే అంత చీప్ కనపడుతుందా? బిడ్డ తొక్కి నారదీస్తాం, తోలు తీస్తాం, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు? గౌడన్న అంటే ఏంద్రా? ఏమనుకుంటున్నావు నువ్వు? తెల్ల కళ్ళు అంటే అంత చీప్ అయిపోయిందా నీకు? తెల్లకళ్ళు దాని కష్టం తెలుసా నీకు? ఒక తాడు ఎక్కాలి, ఎంత కథ ఉంటుంది, ఎంత తెలుసా నీకు? బిడ్డ నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ సినిమా థియేటర్లు, నీ దుకాణం అంతా గిసకథ తెలుసు కదా, పెట్టి చింపుతారు ఇట్లా. తల పొగరు, నీ అహంకారము, నీ జీ బల్పు తగ్గించుకోవాలి నువ్వు. ఇది లేకపోతే కష్టమవుతుంది. నీ సినిమాలు అయితే ఆంధ్రలో మంచి ఆడించుకో, అక్కడనే పోయి ఆడించుకో. నీ థియేటర్ అన్ని దుకాణం బంద్ చేయి. నువ్వు ఒక్క దరిద్రుడు పోతే 100 మంది పుట్టుకొస్తారు ప్రొడ్యూసర్లు. నువ్వు రాకాశ లెక్క మారి నువ్వు ఎవరిని ఎదగనిస్తున్నావా? ఏమన్నా ఎదగనిస్తున్నావా? నీకెంత గడ్స్ ఉంటే, ఎంత దమ్ముంటే నువ్వు ఇట్లా కించపరుస్తట్టు మాట్లాడతావు? తెల్ల కళ్ళు నీకు చీప్ అనిపిస్తుంది. సినిమాలంట ఆంధ్రాలో వైబిస్తాయంట, తెలంగాణలో తెల్ల మటన్కు వైబిస్తారంట. నువ్వు తినవా? మటన్ తినవా నువ్వు? ఏది తింటావురా నువ్వు? గడ్డి తింటావా నువ్వు? ఈ బలుపు మాటలు తగ్గించుకో. రేవంత్ రెడ్డి నాకు ఆ పదవి ఇచ్చిండు, ఈ పదవి ఇచ్చిండు, ఆయన వెనకాల ఉన్నాడు. ఈ అహంకారము, ఈ నోటి దురుసుతనము ఇది తగ్గించుకో. ఇది తగ్గించుకోకపోతే నడవదు. ఎవడు ఊకోడి నువ్వు ఏది పడితే అది మాట్లాడుతా అంటే. బిడ్డ నీ సినిమాలు, నీ కథ, నీ దుకాణం అన్ని బంద్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వ్యవహారం అంతా కూడా తగ్గించుకోవాలి. నువ్వు చెప్తున్నా 100% తగ్గించుకోవాల్సి. తెలంగాణ సమాజం నిన్ను ఇలా చీపోతూ అంటా ఉంది ఈ మాటలు మాట్లాడినందుకు. నీ బొకడా సినిమా, నీ సినిమాల కోసము ఇలా తెలంగాణ కల్చర్ని, తెలంగాణ కళ్ళుని, గౌడ బిడ్డలను అవమానపరుస్తావా నువ్వు? తెల్ల కళ్ళు అంటే ఏమనుకుంటున్నావు? చావుతోని ప్రతి నిత్యం పోరాటం తెల్ల కళ్ళు, ఆ కళ్ళు రావడానికి. ఒక్కొక్క గౌడ బిడ్డ ఒంటికి ముస్తాది కట్టుకొని, మోకేసుకొని, ఆకాశం అంతా ఎత్తున్నటువంటి చెట్లను ఎక్కి ఆ నుంచి కిందికి చూస్తేనే నీకు ఇది పడుతుంది సన్నాసి. ఆ చెట్టు పైకి ఎక్కి నువ్వు కిందికి చూస్తేనే నీకు కారిపోతుంది. కానీ గౌడ బిడ్డ ధైర్యంగా అల్లుడాడు, ఆకాశం దాకా ఎక్కుతాడు. ఆ తేనేటి కళ్ళు అంటే మీలాంటి సన్నాసులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది తెలివి లేకుండా ఆ కాంపౌండ్లో అవి పెట్టేసి ఇంకా దాన్ని దిగజారుస్తూ ఉన్నారు. కళ్ళు అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి అది నీరాది. చాలా ఎంత ఆరోగ్యం తెలుసా? వెనకట్ల జమాన్లా బాలింతలకు దాపేవాళ్ళు. ఈత కళ్ళు కానీ, పోద్దాడు కళ్ళు కానీ బాలింతలకు దాపేటోళ్ళు. అంత ఆరోగ్యకరం అది. చాలా సర్వేలు కూడా వచ్చినాయి కదా, కళ్ళుకు క్యాన్సర్ నయం చేసే శక్తి ఉందని కూడా. నేను చెప్పే ముచ్చట కాదు కదా. నువ్వు అలాంటి కళ్ళునే నువ్వు కించపరుస్తావు. వాళ్ళ కాలి గోటికి సరిపోవు. నువ్వు దిల్ రాజు గుర్తుపెట్టుకో. నీ సినిమాలు, నీ 100 కోట్లు, నీ లొట్ట పీసు ఏదన్నా ఉంటే మలుచుకొని పెట్టుకో, ఎడబడతాడా. కానీ ఒక గౌడ బిడ్డ కాలి గోటికి సరిపోవు. నీ 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 బతికెంత, నువ్వెంత, నీ కథ ఎంత. నువ్వు ఎలా కళ్ళుని కించపరుస్తావు, తెలంగాణ కల్చర్ని కించపరుస్తావు, గౌడ బిడ్డలను కించపరుస్తావు, వాళ్ళ వృత్తిని కించపరుస్తావు.